దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 19. ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీ 2:10-12 యోహాను సువార్త 12వ అధ్యాయంలోని భోజనపు బల్ల యొద్ద యేసు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. పునరుద్ధాన శక్తిని సూచించు లాజరు కూడా ఉండెను. దేవుని వాక్యమునకు సూచనగానున్న ఆహారం ఉండెను. యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆత్మీయంగా మనం ఎదగగలం. పరిచర్య చేయుచున్న మార్త మనం సంతోషంగా చేయు పరిచర్యను సూచించును. మరియ భక్తి కలిగి ఆరాధనతో నిండి ఉండెను. అంతకు మునుపు ఆమె బయటకు వినయంగా నుండినప్పటికీ లోపల గర్వముతో నిండి ఉండెను. ఇప్పుడు ఆమె గర్వం విరగ్గొట్టబడినందున ప్రభు పాదములపై అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచెను. మరియా మార్తల కలహబుద్ధి పోయి ప్రేమతో నిండి ఉండేది. లాజరు కూడా పునరుద్ధాన శక్తిని అనుభవించిన వాడుగా నుండెను. వారందరూ యేసును తమ బోధకునిగాను, ప్రభువుగాను, సృష్టికర్తగాను అంగీకరించి నీవే ఆరాధనకు అర్హుడవు అని చెప్పుచూ ఆయనను రాజుల రాజుగాను ప్రభువుగాను గణపరిచిరి. విజయవంతమైన జీవితమునకు, సంతోషకరమైన గృహమునకు, జీవము గల సంఘమునకు ఈ 5 సామాన్య దైవిక సూత్రములు అవసరం. మొదటిగా, మన ఏర్పాటులలో ప్రతిదాని విషయమై ఆయన అంగీకారం పొందవలను. రెండవదిగా, మన అవసరతలు, సమస్యలు, పరీక్షల కొరకు పునరుద్ధానపు శక్తిని అనుదినము అన్వయింపజేసుకునవలను. మూడవదిగా, సహవాసము కలిగి దైవ వాక్యమునకు లోబడవలను. నాలుగవదిగా, సంతోషకరమైన పరిచర్య చేయవలను. ఐదవదిగా, వినయము, కృతజ్ఞతలతో కూడిన నిజమైన దైవభక్తి, ఆరాధన కలిగి ఉండవలను. ఈ 5 రహస్యమే ఆనందభరితమైన గృహమునకు మూలం. ఇట్టి గృహమే దైవ క్రమమును నెరవేర్చును. మన ప్రభు ఇట్టి అనుభవమును మనకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్.